రోజు అంటే 1984 జనవరి 22వ తేదీ తెల్లవారుజామున కేరళ రాష్ట్రం అలప్పుజ జిల్లా కొళ్లకడుగు గ్రామంలో KLQ 7831 నంబర్తో ఉన్న నల్లరంగు సెకండ్ హ్యాండ్ అంబాసిడర్ వాహనంతో పాటుగా కాలిపోయిన సుకుమారన్ కురూప్ని ఎవరో విషప్రయోగం చేసి హతమార్చి ఆపై అతని కారుతో సహా అతన్ని తగలబెట్టారని పరిశోధనలు చేస్తున్న DSP హరిదాస్ అనుమానించారు. శవపరీక్ష చేసిన డాక్టర్ ఉమాదత్తన్ ఇచ్చిన రిపోర్ట్ ఆ అనుమానాల్ని మరో మాట లేకుండా సమర్థించింది. ఇప్పుడు అతని కుటుంబ సభ్యులు, స్నేహితులపై నిఘా పెట్టిన పోలీసులు ఒక కుటుంబ సభ్యుణ్ణి అనుమానం మీద అదుపులోకి తీసుకుని విచారించారు. అతను చెప్పిన విషయాలతో పోలీసు విభాగం మొత్తం నివ్వెరపోయింది. ఎంతో తెలివిగా సుకుమారన్ది ప్రమాద మరణం అనిపించేలాగా చిత్రీకరించినప్పటికీ సందేహమే సమాధానంగా మరణించిన వ్యక్తే తన మరణంలోని మర్మాన్ని వెల్లడించినట్టుగా పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడయ్యాయని మనం ఈ సంఘటన తాలూకు మొదటి భాగంలో చెప్పుకున్నాం. దానికి కొనసాగింపు అంటే తరువాత ఎపిసోడ్. ఈ రెండవ భాగంలో భారతదేశంలోని నేరాల చరిత్రలో ఒక ముఖ్యమైన నేర ఘటనగా మారిన సుకుమారన్ కురూప్ హత్య వెనుక రహస్యాలు వెల్లడవుతున్నాయేమో చూద్దాం. లేకుంటే ఇంకో ఎపిసోడ్లో తెలుసుకోవాల్సిందే. సుకుమారన్ కురూప్ కుటుంబం మీద DSP హరిదాస్కు కేసు పరిశోధన మొదలైన రోజు నుంచి అనుమానంగానే ఉంది. సుకుమారన్ బామ్మర్ది భాస్కర్ పెళ్లేని స్టేషన్కు పిలిపించి విచారించసాగారు. తనేమో సుకుమారన్కి అతను పనిచేసే సౌదీ అరేబియాలోని ఎవరితోనన్నా శత్రుత్వం ఉండొచ్చన్నాడు. వాళ్లే అతన్ని చంపేసి ఉండొచ్చన్నాడు. భాస్కరన్ పెళ్లై మాటలు, తాము అడుగుతున్న ప్రశ్నలకు అతను ఇస్తున్న సమాధానాలు చూసి పోలీసులకు అతని ప్రవర్తనలో ఏదో వ్యత్యాసం కనిపించింది. అతనేదో కప్పిపుచ్చుతున్నట్లు వారికి అర్థమవుతూనే ఉంది. అతను మాటిమాటికి తన చొక్కా పొడవు చేతుల్ని కిందికి లాక్కుంటూ సర్దుకుంటున్నాడు. అదేంటనే ప్రశ్నకు భాస్కరన్ కంగారు పడిపోయాడు. పోలీసులు అతన్ని చొక్కా చేతులు రెండు పైకి జరిపి పరిశీలించగా 2 చేతుల మీద చర్మం బాగా కాలిపోయింది. ఇక అతన్ని అదుపులోకి తీసుకుని లోతుగా విచారించారు. పొయ్యి మీద వేడినీళ్లు కాస్తుండగా చేతులు కాలాయన్నాడు. అతని ఇంటికి పోయి సోదా చేస్తుండగా ఆ ఇంటిని ఆనుకుని వెనక వైపు చిన్న గుడిసె ఉండడం గమనించారు. అక్కడ ఏదో కాల్చిన గుర్తులున్నాయి. అదేంటో కనిపెట్టమని ఫోరెన్సిక్ బృందానికి చెప్పి భాస్కరన్ పిల్లని మళ్లీ పోలీస్ స్టేషన్కి ఎత్తుకెళ్లారు. ఈసారి మాత్రం పోలీసులు తమదైన శైలిలో అంటే ఒక రేంజ్లో విచారించారు. ముందు ఏవో కల్లబొల్లి మాటలు చెప్పబోయిన పోలీసుల మర్యాదలకు తాళలేక తానే తన చెల్లెలి భర్త అయిన సుకుమారన్ కురూప్ని హత్య చేసినట్లు అతను అంగీకరించాడు. భాస్కరన్ పిళ్ళై కూడా విదేశాలకు పోవాలని ఆశపడి తనకో జాబ్ ఏర్పాటు చేయమని ఖర్చుల కోసం కొంత డబ్బును సుకుమారన్కి ఇచ్చాడు. చాలా కాలం గడిచిపోయిన భాస్కరన్ కోసం సుకుమారన్ ఏం ప్రయత్నించకపోగా ఎప్పుడడిగినా ఏవో సాకులు చెప్పేవాడు. తాను మోసపోయాననుకున్నాడు భాస్కరన్. ఇద్దరి మధ్య అన్యోన్యం చెదిరిపోయింది. కోపావేశం కలిగి తాజాగా అతను సౌదీ నుంచి భారత్ వచ్చిన వేళ సమయం చూసి అతని కారులోనే వేసేశాడనమాట. భాస్కరన్ పోలీసులతో చెప్పింది ఇది. కాబట్టి సుకుమారన్ కురూప్ని చంపిన హంతకుడు భాస్కరన్ పెళ్ళై అని పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే అందుకు కూడా తగిన ఆధారాలు ఉండాలి కనుక ఘటనా స్థలంలో దొరికిన చేతి తొడుగుల లోపల భాగంలో కనిపించిన వెంట్రుకలు భాస్కరన్ పెళ్ళైవేనా అని పరిశీలించమని ఫోరెన్సిక్ విభాగానికి చెప్పి DSP హరిదాస్ సుకుమారన్ స్నేహితులను కూడా విచారించమని తమ పోలీసు బృందాలను ఆదేశించారు. సుకుమారన్ 1984 జనవరి 6వ తేదీన సౌదీ నుంచి భారత్కి కుటుంబంతో సహా వచ్చాడు. జనవరి 22న హత్యకు గురయ్యాడు. ఈ మధ్యకాలంలో సుకుమారన్ ఎవరెవరితో తిరిగాడో తెలుసుకోవాలని DSP హరిదాస్ ప్రయత్నించారు. వాళ్లలో భాస్కరన్ పిళ్ళై, సౌదీలో సుకుమారన్తో పాటుగా పనిచేస్తున్న సాహు, పొన్నప్పన్లతో సుకుమారన్ చాలా రోజులు తిరిగినట్లు తెలుస్తోంది. సుకుమారన్ మరణానంతరం సాహు, పొన్నప్పన్లు ఇద్దరూ అదృశ్యమయ్యారు. DSP హరిదాస్ ఆలోచన ఏంటంటే భాస్కరన్ తానొంటిగానే ఇంతటి అకృత్యానికి ఒడిగట్లేడు. అతనికి మరొకరి సహాయం అవసరం. అందుకని ఆ ఇద్దరిని వెతకమని వేర్వేరు బృందాలను పంపించారు. టాక్సీ డ్రైవర్ పొన్నప్పన్ని త్వరగానే దొరకపట్టుకున్నారు, కానీ సాహు మాత్రం దొరకలేదు. అయితే పొన్నప్పన్ చెప్పిన విషయాలు సుకుమారన్ హత్య విచారణను అమాంతంగా మలుపు తిప్పేశాయి. అతన్ని విచారిస్తున్న పోలీసులు పునరాలోచనలో పడినట్టే. DSP హరిదాస్ కూడా ఆయనకొచ్చిన ఓ అపరిచిత ఫోన్ కాల్తో గందరగోళానికి గురయ్యారు. పరిష్కారం దొరికిందనుకున్న కేసులో మళ్లీ ముళ్లు పట్టాయి. మామూలు చిక్కుముడి కాదది, తల తిరిగిపోయేలా ఉంది. అసలు పొన్నప్పన్ చెప్పిందే ముఖ్యమైన సమాచారం అనుకున్న పోలీసులకు అదే పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది. 1984 జనవరి 21 నాటి రాత్రి డ్రైవర్ పొన్నప్పన్, సాహు, భాస్కరన్ పిళ్ళైలు కారులో వెళుతుండగా ప్రమాదవశాత్తు ఎవరినో కారుతో ఢీకొట్టారు. ఆ అభాగ్యుడు అక్కడికక్కడే చనిపోయాడు. అతన్ని వాళ్ళు సుకుమారన్ కారులో ఉంచి నిప్పుపెట్టారు. పొన్నప్పన్ చెప్పింది ఇదే. మరి భాస్కరన్ పెళ్ళై తాను సుకుమారన్ మీద కక్షతో అతన్ని కారుతో సహా కాల్చేస్తానన్నాడు కదా, అందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయి. చనిపోయి కాలిపోయింది సుకుమారన్ అని అటాప్సీ రిపోర్ట్లోనూ ఉంది. మరి టాక్సీ డ్రైవర్ పొన్నప్పన్ చెప్పేది తద్విరుద్ధంగా ఉంది. అంటే పోలీసులు ఊహించని, వారు గమనించని వేరే సంఘటన ఏదో ఇందులో ఇరుక్కుంది.
ఆ తిరకాసేంటో కనిపెట్టమన్నారు డీఎస్పీ హరిదాస్. అప్పుడే ఆయనకి ఓ అపరిచితుడు ఫోన్ చేసి తను సుకుమారన్ కురూప్ బంధువునంటూ తన పేరు, ఊరు, సంబంధం ఏదీ చెప్పకుండా కొన్ని విషయాలు మాత్రం తెలియపరిచాడు. ఆ అపరిచితుడి ఫోన్ కాల్ సమాచారం మేరకు ఆయన భాస్కరన్ పిళ్ళైని సందేహంగా చూశారు. అది సరే, అతను చెప్పింది ఏంటంటారా? ఊహించండి. ఏమైనా తోచిందా? సరే సరే, ఇక్కడే చెప్పుకుందాం, ఇప్పుడు చెప్పుకుందాం. ఆ అపరిచితుడు చెప్పింది ఏంటంటే సుకుమారన్ కురూప్ బ్రతికే ఉన్నాడు. ఎస్, కారులో కాలిన శరీరాన్ని పోస్టుమార్టం చేశాక మళ్లీ పరిశోధనకు అవసరం కనుక శవాన్ని కాల్చొద్దని పూడ్చిపెట్టమని డీఎస్పీ హరిదాస్ సుకుమారన్ కుటుంబానికి చెప్పారు కదా. కానీ వారి ఇంటి పెరట్లో పూడ్చిపెట్టింది మాత్రం సుకుమారన్ మృత శరీరాన్ని కాదు అని చెప్పాడంతే. ఇంత మాత్రమే చెప్పి అతగాడు ఫోన్ పెట్టేశాడు. డీఎస్పీ హరిదాస్ అతని ఇన్వెస్టిగేషన్ టీంకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఇప్పుడు ఇందులో 3 విషయాల్ని తేల్చాలి. భాస్కరన్ పిళ్ళై వాంగ్మూలం, పొన్నప్పన్ వాంగ్మూలం, అపరిచితుడి ఫోన్ కాల్ సమాచారం. 3 రకాలుగా ఉన్నాయి. కానీ అన్నీ కలిసి ఏదో రహస్యాన్ని సూచిస్తున్నట్టుగా విచారంగా అనిపిస్తోంది. కాలిన కారు నంబర్ ప్లేట్ ఆధారంగా అది సుకుమారన్ది కాబట్టి భాస్కరన్ పిళ్ళై చెప్పింది తార్కికంగా సరిపోతుంది కాబట్టి పోస్టుమార్టం నివేదికతో పొంతన కుదురుతోంది కాబట్టి ఆ కాలిన మనిషి ముఖం అస్సలు ఆనవాలు దొరక్కున్నా అతనే సుకుమారన్ కురూప్ అని పోలీసులు భావించారు. అలాగే కేసును ఆధార్లోనే విచారణ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడంతా పూర్తిగా తప్పుదారి పట్టింది. ఒక్కొక్కటి ఆలోచిస్తే కారులో కాలిన వ్యక్తి దుస్తులు అగ్నికి ఆహుతైపోవడంతో దుస్తుల సాక్ష్యం లేదు. సుకుమారన్ వంటి ధనవంతుని ఒంటి మీద సాధారణంగా ఉండొచ్చు అనుకునే తీరులో ఎలాంటి బంగారు ఆభరణం లేదు. చేతికి వాచ్ కూడా లేదు. అయినా వీటిని సాక్ష్యాలుగా తీసుకోవడం కుదరదు. మరి వేరే సాక్ష్యాలున్నాయా? అది పోలీసులు కదా చెప్పాలి. సరే, భాస్కరన్ పిళ్ళై చెప్పింది తప్పు అనుకుందామనుకున్నారు డీఎస్పీ హరిదాస్. ఆ ఊరు, ఆ చుట్టుపక్కల మిస్సింగ్ కేస్ ఏదైనా పోలీస్ స్టేషన్కి వచ్చిందని పరిశీలించారు. అలా ఏం నమోదు కాలేదు. కాబట్టి సుకుమారన్ చనిపోకపోయి ఉంటే మరి చనిపోయిందెవరు? అలాగే సుకుమారన్ బ్రతికే ఉంటే కనుక ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉండాలి. సాహు ఆచూకీ తెలిస్తే సుకుమారన్ ఆచూకీ కూడా తెలిసిపోవచ్చు. కానీ ఇద్దరూ కనిపించట్లేదు. కనుక వారి కోసం వెతుకులాట మొదలుపెట్టాలి. పోలీసులు పొన్నప్పని మళ్లీ ప్రశ్నించారు. సుకుమారన్ని చివరిసారిగా ఎక్కడ చూశావని అడిగారు. దానికి అతడు 1984 జనవరి 21 రాత్రి ఆళ్వా రైల్వే స్టేషన్ దగ్గరున్న లాడ్జ్ వద్ద అతన్ని విడిచిపెట్టానని చెప్పాడు. అంటే అతను బ్రతికే ఉన్నాడని పొన్నప్పన్ మళ్లీ చెప్తున్నాడు. ఆ వెంటనే పోలీసులు సుకుమారన్ ఫోటో పట్టుకుని లాడ్జ్ వద్ద విచారించారు. అక్కడ వాళ్ళు ఆ ఫోటోలోని వ్యక్తిని గుర్తించారు. అతను తమ లాడ్జ్ గదిలోనే ఉండి పోలీసులు వచ్చిన ముందు రోజునే ఖాళీ చేసి వెళ్ళిపోయాడన్నారు. అదే సమయంలో సాహు కోసం వెతుకుతున్న పోలీసుల మరో బృందం అతన్ని కొచ్చి నుంచి సౌదీకి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉండగా వలపన్ని పట్టుకున్నారు. ఇప్పుడు పోలీసుల అదుపులో 3 ఉన్నారు. తాజాగా దొరికిపోయిన సాహు, టాక్సీ డ్రైవర్ పొన్నప్ప, భాస్కరన్ పిళ్ళై. ఈ 3ని పోలీసులు విచారిస్తుండగా మావెళికర పోలీస్ స్టేషన్లో చాకు అనే వ్యక్తి 3-4 రోజులుగా కనిపించడం లేదని, పల్లోకి రావడం లేదని అతని కార్మిక సోదరులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు డీఎస్పీ హరిదాస్ దృష్టికి వెళ్ళింది. అదెప్పుడు అని చూస్తే 1984 జనవరి 21 రాత్రి నుంచని తేలింది. ఆయనకు ఒక్కసారిగా మెరుపు మెరిసినట్టయింది. విచారించగా వారానికి 2-3 రోజులు బయట ఊరికి వెళ్లి రావడం చాకోకి అలవాటు. అందుకని అతని కుటుంబం కూడా ఆ విషయంలో ఏమీ కంగారపడలేదు. ఆ తర్వాత కూడా ఇంటికి రాకపోవడంతో అతను కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఆ సమయానికి చాకో భార్య శాంతమ్మ గర్భిణిగా ఉన్నప్పటికీ వేరే దారి లేదు కనుక సుకుమారన్ కారులో కాలిపోయిన మనిషి ఫోటోలను ఆమెకు చూపించి గుర్తించమన్నారు. నిజానికి ఆ మనిషి ముఖం బాగా కాలిపోయిందని మనం చెప్పుకున్నాం కూడా. ఆమె కూడా గుర్తుపట్టలేకపోయింది. అప్పుడు ఆ శరీరంపై అతుక్కుపోయిన చిన్న బట్ట ముక్కల్ని ఫోరెన్సిక్ వాళ్ళు ఆమెకు చూపించారు. అయినా ఆమె గుర్తించలేదు. చివరకు పూర్తిగా కాలకుండా మిగిలిన అండర్వేర్ భాగాన్ని చూపించగా దాన్ని ఆమె గుర్తించింది. కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి తగలబెట్టినందువల్ల ఆ కూర్చున్న భంగిమలో ఆ అభాగ్యుని లోదుస్తులైన అండర్వేర్లో అడుగున చిన్న ముక్క కాలిపోకుండా ఉంది. ఆ చిన్న బట్ట ముక్క మొత్తం కేసుకు సంబంధించిన చిక్కుముళ్లను తొలగించింది. ఇదే కీలక సాక్ష్యమైంది. కాబట్టి ఇన్నాళ్లుగా సుకుమారన్ శవం అనుకుంటున్నది చాకోదన్నమాట. అయితే దాన్ని నిర్ధారణ చేసుకోవడం కోసం సుకుమారన్ ఇంటి పెరట్లో పాతిపెట్టిన శవాన్ని మళ్లీ పరీక్షించాలి. తగిన కోర్టు అనుమతులతో ఆ పని చేశారు. మళ్లీ డాక్టర్ ఉమాదత్తన్ అటాప్సీ చేశారు. ఈసారి అది హత్య అనే కోణంలో పరీక్షించారని పోలీసులు చెప్పారు. డాక్టర్ ఉమాదత్తన్ ఈసారి చాకో ఫోటోను అతని భార్య నుంచి తీసుకున్నారు. ఆపై పాతిపెట్టిన శవం తాలూకు ఎముకల ఆకారాన్ని బట్టి దానికి కృత్రిమ శరీరాన్ని తయారు చేశారు. పుర్రె ఎముకల వద్ద అన్నీ గట్టిగా ఉండడంతో ముఖభాగాన్ని ఖచ్చితమైన కొలతలతో తయారు చేయడానికి వీలు కలిగింది. దాన్ని అన్ని కోణాల్లో ఎక్స్రే తీసి చాకో ఫోటోతో పోల్చి చూశారు. ముఖాకృతి, దవడల ఆకారం, పుర్రె భాగం వంటివి అన్నీ 100% సరిపోయాయి.
భారతదేశ నేరాల చరిత్రలో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చరిత్రలో ఈ తరహా పరిశోధన ఒక ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఇంకా ఆ శరీరం అస్థిపంజరం కొలతలతో కృత్రిమ కుడి కాలును కూడా తయారు చేశారు. దాని కండరాల తీరును ఊహిస్తూ వాళ్ళు పూర్తి కృత్రిమ కాలుని తయారు చేసి ఆ కాలిపాదానికి చాకు వేసుకునే షూ తొడిగారు. ఆ పని చేసిన డాక్టర్ ఉమాదత్తన్ ప్రయత్నాలు వ్యర్థం కాలేదు. ఆ షూ ఆ పాదానికి సరిగ్గా సరిపోయింది. ఇన్నాళ్లుగా సుకుమారన్ గ్రూప్ అంబాసిడర్ కారు హత్య దగ్ధం కేసుగా పరిగణించిన ఘటన ఇప్పుడు చాకు హత్య కేసుగా మలుపు తిరిగింది. 1980వ దశకంలో ఇప్పుడున్నప్పటి ఉన్నత సాంకేతికత లేని కాలంలో మన దేశంలో శాస్త్రీయంగా ఒక హత్య కేసును పరిష్కరించడం పెద్ద వార్త అయింది. అందుకే ఈ కేసు భారతదేశంలో జరిగిన నేరాల చరిత్రలో ప్రత్యేక అధ్యాయమైంది. ఇన్వెస్టిగేషన్ బృందం, ఫోరెన్సిక్ బృందం వాళ్ళు చేసిన సైంటిఫిక్ రీసెర్చ్, మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ లెగ్ తయారు చేసి మరీ పరిశోధించడం భారతదేశంలో మొట్టమొదటిసారి. చాకో మరణం నిర్ధారణ అయింది. ఇక సుకుమారన్ చనిపోవడం నాటకమని అర్థమైంది కనుక పోలీసులు సుకుమారన్ భార్యను, భాస్కరన్ పిళ్ళై భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. సాహు, పొన్నప్పన్, భాస్కరన్ పిళ్ళైల విచారణ మళ్లీ కొనసాగించింది. భాస్కరన్ పిళ్ళై తానే సుకుమారన్ కురూప్ని చంపినట్లు ఎందుకు చెప్పాడు? పొన్నప్పన్ చెప్పినట్టుగా సుకుమారన్ని లాడ్జ్లో ఎందుకు దాచిపెట్టారు? ఈ మొత్తం వ్యవహారంలో సుకుమారన్ ఉద్దేశపూర్వకంగానే తన చావు నాటకాన్ని ఆడినట్లు అనిపిస్తోంది కనుక ఇందులో అతని కలిగే ప్రయోజనం ఏంటి అనేవి ప్రశ్నలు. మొత్తం 5గురిని విడివిడిగా విచారించిన పోలీసులు అందరి వాంగ్మూలాలను నమోదు చేశారు. దీంట్లో అంతా తలోకా చెప్పారు. పోలీసుల విచారణ బృందం మళ్లీ వాళ్లను ప్రశ్నించింది. మొత్తానికి ముందుగా సాహు కొంచెం దిగొచ్చాడు. ఆ తర్వాత భాస్కరన్ పిళ్ళై నోరు విప్పాడు. 1980ల కాలంలో భారతదేశంలో ఇటువంటి నేరం చేసిన వాళ్ళు ఉండడం ఇప్పటికీ కొంచెం ఆశ్చర్యకరమైన సంగతి అని విచారణ అధికారులు చెప్పుకొచ్చారు. డీఎస్పీ హరిదాస్ బృందమే కాదు, కేరళ పోలీసు యంత్రాంగం, భారతదేశ నేర పరిశోధక విభాగాలు కూడా ఆ కేసులో వెల్లడైన నిజాలతో అవాక్కయ్యారు. ఆనాటి కేరళ ప్రజలు నిర్ఘాంతపోయారు. అదేంటో తెలుసుకోవాలిగా. మీలోని ఉత్కంఠకు కొంచెం విరామం ఇవ్వక తప్పడం లేదు. ఎందుకంటే టైం ల్యాగ్ చేయకూడదు. సో ఈ కేసులో ఏమైంది? సుకుమారన్ ఎవరు? జీవించే ఉన్నాడా లేడా? చాకో మరణం కారు ప్రమాదమా లేక అది హత్యనా? అసలు ఇంత పథక రచన ఎందుకు చేశారు? వాట్ ఈస్ ద మాస్టర్ ప్లాన్? అంతా కూడా మరో వీడియోలో, అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.